రఘు అద్దె ఇల్లు 2 గదులు వాటా, చిన్న వంటిల్లు లాంటి వసారా, నెలకు 50 రూపాయలు అద్దె. అక్కడ సదుపాయాలు లేవు, మొక్కలు లేవని ఒకటే గొడవ సుందరమ్మ. కోడల్ని సాధించి సాధించి బయట కూర్చుందో సాయంత్రం. ఇంటి ముందాగిన కారులోంచి కూతురు అల్లుడు దిగారు. సుందరమ్మ లేచి భుజాల చుట్టూ పమిట లాక్కుంది. చాలా రోజులకు దయ కలిగిందా బాబు? అమ్మ వాళ్ళంతా కులాసేనా? నమస్కారమండి, అంతా కులాసే. లోపలికి వెళ్లారు. సరళ ఆనందంగా ఎదురొచ్చింది. బావ లేడాండి? వస్తారన్నయ్య, మీరు కూర్చోండి. కుర్చీ చూపించింది సరళ. విష్ణు బయట గదిలో ఉండగా సుందరమ్మ కూతుని లోపలకు లాక్కుపోయింది. గుండె రాయి చేసుకున్నావు కదటే, ఏ విషయాలు చెప్పవు. ఒక్కనాడైనా అమ్మను చూడాలనిపించలేదా? తల్లి కంటతడి పెట్టుకుంది. అది కాదమ్మా, ఒక్కరితను ఎలా రాను? ఆయన ఇంటికి రావడమే ఆలస్యంగా వస్తారు. వారం రోజుల నుండి అనుకుంటుంటే ఈ రోజు కుదిరింది. ఏంటో చిక్కిపోయావు, తిండైనా దొరుకుతుందా? బావుందమ్మా నీ ఊహాగానం. మా అత్తలంతా నీకంటే భారీ చేయగలవారే, నవ్వింది సుజాత. అత్తల సంగతి కాదే, అల్లుడు. "ష్, ఆయన అవతలే ఉన్నారు." సుజాత వారించి తనక్కడ ఆనందంగా ఉన్నానని చెప్పింది. ఏమో, నీ పట్టు నీదే, నీ మాటే సాగాలంటావు. మీ వదిన కుళ్ళి బుద్ధి చూడవే. ఏం చేసిందమ్మా? ఇల్లు అప్పులు తీర్చగా 8,000 బ్యాంకులో వేశాం. నీకు పెళ్లిలో ఏమిచ్చాం? గాజులు గొలుసు చేయించాలంటే అమ్మో పండిస్తుందా? ఊ అందు ఆ అందు. స్థలం కొని ఇల్లు కడుతుందట. సుజాత నిట్టూర్చింది. కూతురి బాగోగులు ఎంతగా కోరే తల్లికి కోళ్ళంటే అంత నిరసనెందుకో? ఆమె కూడా ఒక ఇంటి కూతురేగా. పోనీలేమ్మా, వాళ్ళు సంతోషంగా ఉంటే మనకదే చాలు. అద్దెలు పోసాక ఏం మిగులుతుంది? 2 గదులు వేసుకొని అంది. తను బోడు బొమ్మలా వచ్చింది. అందర్నీ అలాగే అనుకుంటుంది. ఏంటోనే రాత. పెద్దక్క 10 ఉత్తరాలైనా రాసింది, పిల్లల్ని గురించి బాధపడుతూ. మొగుడు పెళ్ళాం నోరు విప్పరు. మమ్మల్ని పెంచావు, పెద్ద చేసావు. మా ఆడబిడ్డల బాగోగులు నీకెందుకమ్మా? ఎవరి పిల్లల్ని వారు చూసుకుంటారు. నువ్వు నిశ్చింతగా ఉండు అంది. అది కాదే, పిల్లలు భయం లేక బొత్తిగా పాడైపోయారట. అన్నయ్యకి మాత్రం జడుస్తారా? పోవే, నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ. ఎంతకీ తీపి మాటలేనా? ఏవైనా చేయించి ఇచ్చిందా మీ అత్త? చేయిస్తున్నారు, అదిగో అన్నయ్య వచ్చినట్టున్నాడు. సుజాత బయట గదిలోకి వచ్చింది. రఘు చెల్లెలి పిలుపు విని తలెత్తాడు. అతని దీనమైన చూపులకు చలించిపోయింది సుజాత. అతన్ని అనాలనుకున్న మాటలన్నీ మరిచిపోయింది. అతనికి దగ్గరగా వెళ్ళింది. నువ్వు బాగున్నావా అన్నయ్య? ఇదిగో కనిపించడం లేదు అన్నాడు. ఏం బావగారు అంత మైమరుపు? యుగాల తర్వాత చెల్లెల్ని చూసినట్టు విష్ణు హాస్యం చేశాడు. మీకు తెలీదా బావా, దాన్ని నా భుజాలపై పెంచాను. నేనంటే సానుభూతి, ప్రేమానురాగాలు దానికొక్కదానికే ఉన్నాయి అన్నాడు కన్నీరొత్తుకుంటూ. తర్వాత మాట్లాడుదురు గాని, వెళ్ళి ఏమైనా పళ్ళు పట్టండి. సరళ బ్యాగు తెచ్చిచ్చింది. మీరిప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోవద్దు, మరోసారి వస్తాం. విష్ణు అడ్డొచ్చాడు. అదేం లేదన్నయ్య గారు, రాకరాకొచ్చారు, భోజనాలు చేయిందే వెళ్ళడానికి వీల్లేదు అంది సరళ. ఎవరి సంసారం వారిది, మనన్నం కోసం వారు పనులు మానుకుంటారా అంది సుందరమ్మ. కోడలి మాట ఎవరూ మన్నించవద్దని. విష్ణు ఈ విషయాల్లో నిశితంగా ఆలోచిస్తాడు. సూక్ష్మగ్రాహి, అందుకే అతను ఉండాలని అనుకున్నాడు. సరే, చేసేదేదో తొందరగా కానివ్వండి, భోంచేసి వెళతాం అన్నాడు ఓరకంట అత్తగారిని కనిపెడుతూ. భోజనాలయ్యేసరికి చాలా రాత్రి అయింది. విష్ణు వచ్చేసరికి మార్వడి సేటు వరండాలో ఉన్న కేన్ చైర్లో కూర్చున్నాడు. అతను సుజాతతో కారు దిగుతుండగానే ఎదురొచ్చాడు. మాటంటే నీది బాయ్, ఎవరింత ఖచ్చితంగా అప్పు తీర్చలేదు. రుణపత్రాలు తెచ్చాను. సేటు గారు, మీరింటికి రావడం అంత మంచిది కాదు. మీరు రేపు ఆఫీస్కి రండి. అతని ముఖం గంభీరంగా మారిపోవడం సుజాత గమనించింది. అది కాదు విష్ణు సాబ్, చెప్పాను కదండి, మన లావాదేవీలు బయటే అన్నాడు ఖచ్చితంగా. మార్వడి గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. అతని మూడ్సు మార్చాలని సుజాత ప్రయత్నం. మా అన్నయ్య ఇంత మెత్తగా ఎందుకుంటాడో అర్థం కాదు. ఆడపిల్లలకు ఉండవలసిన అణక ఉంది మీ అన్నయ్యకి అన్నాడు నవ్వుతూ. అవునండి, మొదటి పిల్లాడని చాలా గారవంగా పెంచారు. ఎవరికి ఎదురు చెప్పలేడు అంది నిట్టూరుస్తూ. ఆ తర్వాత విష్ణు నిద్రపోయినా సుజాత నిద్రపోలేదు. ఆస్తిపరులైన అత్తవారి కప్పులా మార్వడి ఎందుకలా అన్నాడు? విష్ణు తనకెందుకు వివరాలు చెప్పడు? చాలాసేపటికి అలసి నిద్రపోయింది. మర్నాడు లేచేసరికి చాలా పొద్దెక్కింది. విష్ణు మేడ దిగాడు. తను తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని కిందకొచ్చింది. రోజూ మళ్ళీని ఏదో వాదం జరుగుతోంది. ఉదయ్ ఎన్నాళ్ళ నుండో కాశ్మీర్ చూడాలనుకుంటున్నాడట. వద్దన్నావేం బాబు? సుశీలం అడిగింది. ఆ సౌమ్యత తెచ్చిపెట్టుకుందని తెలిసిపోతుంది. 1000 రూపాయలు కావాలి పిన్ని, ఆ డబ్బుతో మరో సంవత్సరం చదవచ్చు అన్నాడు దోశ తుంపుతూ. అవునులే,
నువ్వు చదివినాడు వేలకు వేలు ఖర్చు చేస్తే అది పొదుపు కదూ. ఆ వేలు ఎవరిచ్చారు పిన్ని? ఇంకెవరు, మీ నాన్న. అంతే కదా. చిత్రంగా నవ్వి తిండంలో నిమగ్నమయ్యాడు. సుశీలమ్మ అతను లేచిపోగానే భర్తను తోటి కోడల్ని దులిపేసింది. మీకు చెముడా? వాడంది విన్నారా? వాడి తండ్రి డబ్బు వాడు ఖర్చు పెట్టుకున్నాడట. మనల్ని సంపాదించి ఖర్చు పెట్టుకోమంటున్నాడు. మాట్లాడమేమక్కా? వాడన్నది నాకు అర్థం కాలేదే అంది కాంతమ్మ. మీకు అర్థం కాలేదా? భర్తను వెటకారం చేసింది. అర్థమైతే ఏం చేయనే? అవును, ఏం చేస్తారు, ఏడుద్దాం అంది. పెద్దావిడకు అర్థం కాలేదా? అంతా నటన. కొడుకంతా నాకే మూట కొడుతున్నాడన్న ధీమా. ఈ అభియోగం భరించలేనట్టు విలవిల్లాడిపోయింది కాంతమ్మ. త్వరగా బయటికి వెళ్ళింది. విష్ణు కారు కడిగిస్తున్నాడు కన్నాతో. అతని చేతిలో నీటి పైపు ఉంది. విష్ణు, ఏంట్రా నీ ఉద్దేశం? ఏ విషయంలో? ఎరగనట్టే అడిగాడు. ఉదయ్కి 100 ఆరైనా 6 100 డబ్బు పంపి తీరాల్సిందే అంది. నా దగ్గర లేదు, మీ దగ్గరుంటే పంపండి అన్నాడు తల్లి వెనక నిలబడ్డ పినతండ్రిని చూస్తూ. చలపతికి అదో సవాలులా అనిపించింది. ఉదయ్ తన గారాల పంట. విష్ణు పొగరేంటో అణచాలి. సుశీల, నువ్వూరుకో, నేను వాడికి డబ్బు పంపుతాను హామీ ఇచ్చి విశ్వస వెళ్ళిపోయాడు చలపతి. సాయంత్రం రాగానే ఆదురుద్దాగా అడిగింది సుశీలమ్మ. డబ్బు పంపారా? మన ఇంట్లో మింటుందా? అప్పు అడగాలి. ఏ వెధవనడిగినా ఒకటే మాట, ఎలా తీరుస్తారు అంటూ. పంటొచ్చాక అని చెప్పలేకపోయారా? చెప్పాను. ముఖాన్ని నవ్వారు. మన పక్క పొలంలో బంగారం పండుతుంది, మనకెందుకు పండదు? అతని ఆలోచనలు చాలా సీరియస్గా ఉన్నాయి. అతనికి జవాబు దొరికింది. వెంటనే లేచి భార్య మాట వినకుండా బయటకు వెళ్ళాడు. సరాసరి పొలం వెళ్ళాడు. జీతగాళ్లు చెట్టు కింద చేరి పేకాడుతున్నారు. ఇంజన్ ఆన్ చేసుంది. వరిముడులు నిండి పక్కకు దూకుతున్నాయి నీళ్లు. మడులకు నీరందినా మీకు తెలియడం లేదురా? గావుకెక్క పెట్టాడు చలపతి. ఆ అంటూ వాళ్ళు కంగారుగా లేచారు. ఈ వేళప్పుడు ఈయన ఎందుకొచ్చాడబ్బా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఒరే, మీకు బాగా పొగరికిందిరా. అందరిలా పనిచేస్తే ఉండండి, లేదా వెళ్ళి వేరే పని చూసుకోండి. అలాగే దొర అన్నారు. కాస్త దూరం వెళ్ళి నవ్వుకున్నారు. చిన్న దొర ఏదో అని ఉంటారు, అందుకే ఈ గంతులు. రేపు మళ్ళీ ఈ ఛాయలకు వస్తారా చలపతి దొర అండం అతనికి వినిపిస్తూనే ఉంది. అతని పళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. ఆ రాత్రి ఇంట్లో పెద్ద అలజడి బయలుదేరింది. అన్నం పొలానికే పంపమని చలపతి కబురు చేశాడు. ఆయనకు కోపం వచ్చిందక్క. రాదు మరి, నీ కొడుకు మాటలు నీకు ముద్దు, అందరికీ ముద్దా, పెద్ద చిన్న లేదు అంది సుశీలమ్మ నిష్ఠూరంగా. ఆ రాత్రి భోజనం మానేసింది. కాంతమ్మకు ఈ నిందలు భరించడం కష్టంగా ఉంది. వీడు పోయి ఇంకా కొన్నాళ్ళు ఆయన బ్రతకూడదు, నాకిదేం బాధ అని కళ్ళు ఒత్తుకుంది. సుజాత ఉలిక్కి పడింది. ఏ తల్లి తన కొడుకు చావును కోరదు. ఆమె హృదయం ఎంత బాధపడిందో. భర్త రాగానే ఈ విషయాలన్నీ చెప్పి ఈ బాధ్యతలను వదిలించుకోమనాలి. ఉన్న డబ్బు ఎవరికి వచ్చింది వారు ఏమైనా చేసుకొని. రాత్రి భర్తను చూడగానే నోట్లోని మాటలు నోట్లోనే ఉండిపోయాయి. అతని ముఖం పీకుపోయింది. ఏదో సమస్యతో సతమతమవుతున్నాడని ముఖమే చెబుతోంది. ఒక్కరోజంటే పర్వాలేదు, రోజు ఇలా మేలుకొనుంటావు. ఇప్పుడేమైంది? నిద్రలేక ఆరోగ్యం దెబ్బతింటే? రోజూ మీరు మేలుకొనుంటే మీ ఆరోగ్యం చెడదా? నాకు అలవాటైంది అన్నాడు చికాగ్గా వెళ్ళి చేతులు కడుక్కుంటూ. నాకు అలవాటవుతుంది అన్నాడు అన్యమనస్కంగా. ఎదుట ఎవరూ లేనట్టే ఆలోచనల్లో మునిగిపోయాడు. చిన్నత్త భోజనం చేయలేదు ఈ పూట అంది. ఏంటి? సుశీలమ్మ తల్లిగారు భోజనం చేయలేదు. మంచిదేగా, ఓ పూట అన్నం మానడం ఆరోగ్యం కూడాను అన్నాడు నిర్లక్ష్యంగా. అతను భోజనం ముగించాడు. ఎందుకో చాలా ఆందోళనగా ఉంది అతని ముఖం. అతని వెనకాలే పైకి వెళ్ళినా పలకరించే ధైర్యం లేదు. అతను బట్టలు మార్చకుండానే ఈజీ చైర్లో కూర్చున్నాడు. అతనంత సీరియస్గా ఎప్పుడూ లేడు. ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఏమండి? ఏంటి సుజా, నువ్వింకా నిద్రపోలేదా? ఏమో చెప్పాలనుకుంది. అతని గంభీరత చూస్తే నోట్లోంచి మాటలు బయటికి రాలేదు. అలాగే చూస్తూ నిలబడింది. వర్షం వచ్చేలా ఉంది. ఒకటే గాలి దుమారం. వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. ఏమనుకున్నాడో లేచొచ్చి ఆమెను మంచంపై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి లైటు తీసి బెడ్ లైట్ వేశాడు. బల్ల ముందు కూర్చుని ఫైల్స్ ముందేసుకున్నాడు. సుజాతకి ఎక్కడలేని నీరసం వచ్చింది. ఈ వాతావరణంలో ఒంటరిగా పడుకోవడమా? కిటికీ నుండొచ్చే గాలుడు ఆమెను గిలిగింతలు పెట్టి పులకింపజేస్తాయి గాని విష్ణు మౌనం బాధ పెడుతోంది. సరసనే అతను పడుకుంటే అతని బాధ ఏంటో అడగాలి అనుకుంది. పెళ్ళైన కొత్తలో ఎంతటి వారికైనా మోజుంటుంది. అలాంటిదేం లేదు. సంసార సాగరంలో మునిగి తేలే రుద్రుడిలా ఎప్పుడూ జమా ఖర్చులే. స్త్రీకి పురుషుడిలో నిద్రాణమైన కోరికలు మేలుకొలిపే శక్తి ఉండాలంటారు. అది తనలో లేదా?
ఆలోచనలు తెగడం లేదు. నిద్ర రావడం లేదు. ఆమె లేచి బాత్రూం వైపు వెళ్ళింది. అతనికి ఆ గదిలో మరో మనిషి ఉన్నట్టు గుర్తులేదు. ఆమె బాత్రూం నుంచొచ్చి అద్దంలో ముఖం చూసుకుంది. చెదిరిన ముంగురులతో తన ముఖం తనకే అందంగా కనిపిస్తోంది అనుకుంది. ఒకవైపు నిట్టూర్పు వదిలి విష్ణు కుర్చీకేసి చూసి కళ్ళు మూసుకుంది. అలవాటు ప్రకారం మేలుకోగానే భర్త కుర్చీ వైపు చూసింది. బద్ధకమంతా ఎగిరిపోయింది. విష్ణు ఇంకా అక్కడే ఉన్నాడు. రాత్రి ఏ పొజిషన్లో ఉన్నాడో అదే పొజిషన్లో కూర్చున్నాడు. బట్టలు కూడా మార్చలేదు. ఒక్క అంగలో వరండా చేరి తొందరగా టీ చేసింది. పుట్టినింట్లో ఎంత అల్లరిగా గల్లంతుగా తిరిగేది. ఒక్కరోజు సుజాత లేకపోతే ఇల్లు చెన్నబోయింది అనేవారు. ఈయన సాహచర్యంలో నేను మూగదాన్నయ్యాను అనుకుంది. టీ తెచ్చిస్తే 2 గుక్కల్లో తాగి తన పనిలో లీనమయ్యాడు. కనీసం అడగకుండా టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అయినా చెప్పలేదు అనుకుని కిందకొచ్చింది. హాల్లో ఫోన్ మోగింది. వెళ్లి తీసింది. ఆ సమయంలో పిల్లలంతా ఎవరి చదువుల్లో వారుంటారు. వారిని పిలిచి పనులు చెప్పకూడదని అతను ఆంక్ష పెట్టాడు. హలో, సుబ్బరామయ్య గారా? ఆ, లేచారు. పని చేసుకుంటున్నారు. అలాగే, రమ్మని చెబుతాను. ఆయన చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఏం జరిగింది? సుబ్బరామయ్య చెప్పిన వార్త వినగానే ఆమె గుండెలు దడదళ్లాడాయి. 50,000? నోరు వెళ్ళబెట్టింది. అవతల ఫోన్ పెట్టిన చొప్పుడయింది. ఏంటే 50,000 అంటావ్? ఎవరు మాట్లాడింది? కాంతమ్మ అటుగా వచ్చిందేమో అడిగింది. ఆ, ఏం లేదు. మా అన్న ఇల్లు కొందామనుకున్నాడు. కంగారుగా చెప్పింది. అలాగా, నవ్వుకుంది. ఏమైనా డబ్బు సహాయం అడిగాడేమో, అందుకే కోడలు కంగారు పడుతుంది అనుకుంది. సుజాత పైకి వెళ్లబోయేంతలో విష్ణు కిందకి దిగాడు, షర్టు గుండీలు పెట్టుకుంటూ. సుబ్బరామయ్య గారు ఫోన్ చేశారు. రమ్మని చెప్పాడా? అవును అంది. భోజనాల బలవైపు పోయేవాడు వెనక్కు తిరిగాడు. పలహారం చేసి వెళ్ళండి అంది. అతని వాలకం చూస్తే రాత్రి తనకొచ్చిన కోపం మంచులా కరిగిపోయింది. అతన్ని అపార్థం చేసుకుంది. అందుకు పశ్చాత్తాపపడింది. ఇప్పుడు 7:30. పలహారం తయారవదు అన్నాడు. ఒక్క నిమిషం. వంటింట్లోకి వచ్చింది. అతడన్నదే నిజం. ఇద్దరు చిన్నత్తలు కాఫీలు తాగుతూ విష్ణువర్ధన్ని తిట్టుకుంటున్నారు. వారు త్వరగా వెళ్ళాలటత్తయ్య అంది. త్వరగా లేవకూడదు. వంటవాళ్లుంటే యజమానుల ఆజ్ఞానుసారమే చేస్తారు. సుశీలం అంది. అసహాయంగా వెనుతిరిగింది. నీకంటే తల మీద నీడుంది. ఏమన్నా చెల్లుతుందే సుశీలక్క. నేను వంట మనిషినేగా. కమలమ్మ అందుకుంది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసింది. భరత వాళ్లను గూర్చి సరిగ్గానే ఊహించాడు. తనే వచ్చింది. వెళ్ళి ఏం చెప్పాలి అనుకుంటూ హాల్లోకొచ్చింది. అప్పటికే అతను వెళ్ళిపోయాడు. తేలిగ్గా నిట్టూర్చింది. మనసు పచ్చి పుండులా ఉంది. మనిషి అంత ఆందోళనగా ఉన్నప్పుడు కోరికలు ఎలా పుట్టుకొస్తాయి? 2 రోజుల నుండి విష్ణువర్ధన్ ఇంటికే రాలేదు. సుబ్బరామయ్య వచ్చి ఫైళ్లు తీసుకువెళ్ళాడు. అవన్నీ ఇన్కమ్ ట్యాక్సుకు సంబంధించినవే. అక్కయ్య, నేను మాత్రం ఎక్కడెందుకు? వెళ్ళి ఆయనతో పాటు కలో గింజో తాగుతాను. సుశీలమ్మ కంటతడి పెట్టింది. వెళ్ళండమ్మా, ఇంకేం చేస్తారో చెయ్యండి అంది కాంతమ్మ. అంటే నీకు కోపం వస్తుందక్కయ్య. సుధ వెళ్ళి ఇన్ని రోజులైంది. తండ్రి ఉండి మాకు స్వతంత్రం ఉంటే ఇలా జరిగేదా? అతను 5,000 అడిగితే 3,000 ఇచ్చి సమాధాన పరిచేవారు. కమలమ్మ అందుకుంది. అంతా ఈవిడే నేర్పి పెట్టిందేమో. ఎవడ చూడొచ్చాడు? సుశీలమ్మ ఏసడించింది. అయ్యో, ఎంత మాటలంటున్నారే. ఆ విష్ణు చెడగొట్టాడు నా కడుపున. అత్తయ్య, సుజాత కంఠం తీవ్రంగా ఉంది. భర్తను స్వంత తల్లి శపించడమా? ఆయనను ప్రతిసారి ఎందుకని మాటలంటారు? మామగారు పాత మేనేజరు కలిసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదట. ఫైళ్లు దాచారట. అతన్ని ఈయన తీసేశారన్న కక్షతో ప్రభుత్వానికి రిపోర్టు చేశారట. 50,000 కట్టాలట. ఆయనేం తన కోసం తినడం లేదు అంది. అప్పటికే చెంపల మీదుగా కన్నీరు కారుతోంది. నిజమా సుజాత? కాంతమ్మ ముఖం పాలిపోయింది. అవునత్తయ్య, ఇందాక సుబ్బరామయ్య చెప్పారు. ఆ మాట చెప్పడే? సుశీలం వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సుబ్బరామయ్య, విష్ణువర్ధన్ వచ్చారు. ఆయన విష్ణు ఇచ్చిన ఫైళ్లు తీసుకుని వెళ్ళిపోయాడు. భయంగా ప్రభ, రేణు, రమ వచ్చారు. విష్ణు ముఖం చిట్లిస్తూ వారిని చూశాడు. అమ్మా, మీకు పిల్లలు బాగుపడాలని లేదా? ఎందుకురా, ఏమైంది అంది జంకుతో. ఉదయం స్నేహితురాలి పుట్టినరోజు అంటే ప్రభకు 10 రూపాయలు ఇచ్చింది. వాళ్ళని అడుగు, చెప్పండి. అబద్ధాలు చెబితే చంపేస్తాను. విష్ణు గర్జన విని రేణు చెప్పింది. మా బడిలో ఓ అమ్మాయి ఉంది పెద్దమ్మా. మనిషికి 3 రూపాయలు కడితే సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం ఇస్తారట. మేం కట్టాం. ఓసి అపరాచురాలా? కమలం మరిచింది. ఇప్పుడు కసురుకుంటే ఏం లాభం? ఆ పిల్ల తల్లి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరింట్లో పని మనిషట. నేను ఆయనతో పనుండి వెళితే వీళ్ళ దర్శనం అయింది గేట్లో. ఎంతకు తెగించారే? కాంతమ్మ కోపం గరుస్తూ తలా 4 చెంపదెబ్బలు వేసింది. చాలమ్మా, కాస్త కనిపెట్టుండండి. తగినంత పనిలేక వీళ్ళిలా తయారవుతున్నారు. ప్రభా, మూలన్న మిషన్ తీ. అందరి బట్టలు నువ్వు వదినా కలిసి కుట్టాలి, తెలిసిందా?
అందరూ తలలాడించారు. ప్రభ, రమ జారుకున్నారు. రేణు అలాగే నిల్చుంది. ఏం అలా నిల్చున్నావు? పెద్దన్నయ్య, నాకు ఈ నెలలో మ్యాథ్స్లో 0 వచ్చింది. అదేం? కొత్త టీచర్ చాలా తొందరగా చెబుతున్నారు, అర్థం కాదు అంది. రేణుభావం అర్థమైంది. ట్యూషన్ కావాలి. సుజాత, తీరుకున్నప్పుడు రేణుకు లెక్కలు చెప్పు అన్నాడు. అలాగే. ఏం కాలమో ఏం పిల్లలో. కాంతమ్మ నిట్టూర్చింది. నీలో నువ్వే బాధపడకపోతే మాకు చెప్పకూడదా అంది కాంతమ్మ. అతని బ్రుక్టి ముడిపడింది. ఏ విషయంలో? అదే, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలొచ్చాయట కదా. సుబ్బరామయ్య గారి ప్రసాదమా? అదంతా మీకెందుకు? కోడలనే నీకంటే కష్టసుఖాలు చెప్పింది. ఎవరు? సుజాత? ఆ, అదే పాపం. ఆమె అన్న మాటలు వినలేదు. రెండేసి చెప్పున మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు. సుజా! అతని గర్జన విని హడలిపోయింది. అతని ముఖం ఎర్రగా రక్తం చిందేలా ఉంది. కళ్ళు కోపంతో అగ్నిగోళాలయ్యాయి. ఏంటి? అంది వేజిలో పూలు సర్దుతూ. అతని కోపం ఊహించగలదు. ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు నీకెవరు చెప్పారు? సుబ్బరామయ్య గారు. మాట పూర్తి కాక పూర్వమే ఆమె గోబ గుయ్యమంది. సుబ్బరామయ్య గారు చెబితే ఇంట్లో అందరికీ ఎవరు టామ్ టామ్ చేయమన్నారు? నా తపస్సంతా నాశనం చేశావు. నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేను పడే శ్రమంతా దండగైంది. అందుకే ఆడదాని నోట్లో నువ్వు గింజ నాందంటారు. విష్ణు. తల్లి పిలుపు వచ్చినంత వేగంగా వెళ్ళాడు. కిందకు వెళుతూ వెనక్కు చూశాడు. పెదవులు నొక్కిపెట్టి అశ్రువులు ఆపే ప్రయత్నం చేస్తూ చెంప మృదువుగా రాసుకుంటోంది. ముఖం తిప్పుకునొచ్చేశాడు. మెట్ల దగ్గర తల్లి నిల్చుంది. పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో కళ మాయమైంది. ఇటు తన ఆంక్షలు భరిస్తూ అటు ఆంధ్రనే మాటలు భరిస్తోంది. జీవోత్సవంలా బ్రతుకుతోంది. ఆమెను నొప్పించకుండా పనులు చెయ్యాలంటే సాధ్యం కావడం లేదు. అమ్మా, మృదువుగా పిలిచాడు. తలెత్తి చూసింది కాంతమ్మ. ఆమెకు చిన్నప్పటి విష్ణు, చదువుకోవడానికి పోతూ సెలవు తీసుకోవడానికి వచ్చిన విష్ణు కనిపించాడు. నిరంకుశంగా ఆజ్ఞాపించే యజమానిలా లేడు. ఏనాయనా, బొగ్గలలా పీక్కుపోయాయో చూడు. దగ్గరగా వచ్చి అతని చెంపలు నిమురుతూ అంది. నాకేం, బాగున్నాను. నువ్వే చాలా నీరసించావు. ఎవరేం చెప్పినా నమ్మద్దు. అతనికి పచ్చి వెలక్కాయ గొంతులో ఇరికినట్టయింది. తల్లి ముందు నిర్దాక్షిణ్యంగా భార్యను అబద్ధాల కోరుగా చేస్తాడా? అమ్మా, వ్యాపారం అన్నాక ఎన్నో చిక్కులు. అవన్నీ మగవారు చూసుకునేవి. మీరు ఇల్లు పిల్లలను చూసుకుంటే చాలు అన్నాడు. తల్లి భుజాల మీదుగా చేతులు వేసి నవ్వాడు. ఏమోరా, పోనీ నాపై నీకు నమ్మకం లేదా? అదేం మాట్రా, నా మనసు ఆందోళనగా ఉంది. పోనీ కొన్నాళ్ళు మావయ్యల దగ్గర ఉండొస్తావా? నయం, నిన్ను వదిలి ఎలా వెళతాను? మళ్ళీ ఫోన్ రావడంతో అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు. నిజమే అంటావా సుశీలక్క? 50,000 మాటలా? ఎలా చెల్లిస్తాడు? నగలు ఇమ్మండు కదూ? ఏమోనే, ఈ సంసార సంగతంతా చిత్రంగా ఉంది. బావగారుండగా ఏం గొడవలు లేవు. నీ నగలడితే పుట్టింట్లో ఉన్నాయను. నమ్ముతాడా? పోనీ మన భాగాలు మనం పంచుకుంటే అంది సుశీలమ్మ. పంచుకుని ఏం చేస్తాను? ఆడదాన్ని, నీకంటే ఆడపిల్లలు లేరు అంది కమలమ్మ ఒక్కసారి సుధ విషయం గుర్తు తెచ్చుకుంటూ. కాంతమ్మ రావడంతో ఇద్దరూ నోరు మూసుకున్నారు. వారం రోజులైంది విష్ణు ఇంటికే రాలేదు. రోజూ ఇంటికొస్తాడని, తనను అనునయిస్తాడని సుజాత ఎదురు చూసింది. ఆమెకు ఆశాభంగమే అయింది. ఆఫీసులోనే ఉంటున్నారు. తను చేసిన చిన్న పొరపాటుకింత పెద్ద శిక్ష. తనే మూర్ఖంగా తన జీవితం సమశీలమయం చేసుకుంది. తనకేం తక్కువ? ఇంకెవరైనా పువ్వుల్లో పెట్టి పూజించుకునేవారు. అపురూపంగా ఆరాధించుకునేవారు. తను వెళ్ళిపోవాలి. ఆయన పిలిస్తేనే రావాలి. సుజాత ఉలిక్కిపడి తలెత్తింది. కాంతమ్మ నిల్చుంది. ఏంటే నిన్నింట్లో అభోజనాలు? ఇటు నువ్వు ఒక పూట తింటే రెండో పూట తినవు. అటు వాడికి పంపిన క్యారియర్లో 2 ముద్దలు తరగడం లేదు అంది. చటుకున లేచింది సుజాత. ఆఖరి మాటలు ఆమెపై బాగా పనిచేశాయి. అదేంటత్తయ్య, వారు భోజనం చేయడం లేదా? ముట్టుకుని వదిలేస్తున్నాడు. వాడి నెత్తిని ఈ బరువంతా మోపి ఆ మహారాజు తప్పుకున్నారు అంది. అత్తగారి తృప్తి కోసం 2 ముద్దలు తింది. భర్తకు ఫోన్ చేద్దాం అనుకుంటుండగానే సుబ్బరామయ్య వచ్చాడు. ఎంత పనిచేశారమ్మా. నోరు జారిన మాట చిన్నబాబుతో అంటారా? ఆయన నన్ను పనిలోంచి తీసేసి తనే స్వయంగా లెక్కలు చూస్తున్నారు. పొరపాటు జరిగింది సుబ్బరామయ్య గారు. నేను వారికి చెప్పి మీ ఉద్యోగం నిలబెడతాను. ఫోన్ దగ్గరకు వెళ్ళింది. అమ్మా, ఈ సమయంలో ఫోనా? వద్దు, స్వయంగా కలిసినప్పుడే చెప్పండి. ఇదే సమయమని ఆ మేనేజర్ గుమస్తాని లేవదీసుకుపోయాడు. భలే కష్టంగా ఉందమ్మా. అతను వెళ్ళిపోయాడు. నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళింది. ఈ మధ్య కూరలు తరగడం, రొట్టెలు చేయడం, వడ్డించడం తనే చేస్తోంది. ఎన్నాళ్ళో చూద్దాము అనుకున్న చిన్నతలు తామే పొరపాటు పడ్డట్టు గ్రహించుకున్నారు. అక్కడ పనులు పూర్తవుతుండగా పిల్లలు బడుల నుంచి వచ్చారు. వారికి అల్పాహారం పెట్టి మిషన్ దగ్గర కూర్చుంది.
7ంటికి వాళ్ళొచ్చి పాఠాలు చెప్పమంటే చెప్పింది. భోజనానికి కూర్చోబోయే ముందు విష్ణుకు పంపిన క్యారియర్తో వీరయ్య వచ్చాడు. అత్తగారి మాట అక్షరాల నిజం. 2 ముద్దలు తిరిగాయి. ఇంట్లో అయినా అతనికి అంత ధ్యాస ఉండదు తిండిని గురించి. కల్లో సుజాతో ఎవరో బలవంతంగా వడ్డిస్తే తింటాడు. ఈ సగం తిండితో ఆరోగ్యం ఎన్నాళ్ళు బావుంటుంది? ఆ రాత్రంతా నిద్రపోలేదు. మర్నాడు ఏదో పోగొట్టుకున్నట్టు తిరిగింది. పగలు రఘు వచ్చాడు. సుజాత పెద్దక్క 4 రోజులుండి పోదామనొస్తే కూతురు పెద్ద మనిషి అయి కూర్చుందట. పేరంటం రమ్మని పిలిచాడు. కాంతమ్మ కాఫీ పలహారాలిచ్చింది. సోమవారం కదయ్యా, అలాగే వస్తాం చెప్పిందామె. బజారుకు సుజాతను తీసుకువెళతాను. ఆ అమ్మాయికి చీర కొనమన్నారు. అలాగే తీసుకువెళ్ళు. అన్నా చెల్లెళ్ళు షాపింగ్ పూర్తి చేశారు. రఘు టాక్సీ పిలిచాడు. అన్నయ్య, నన్ను ఆయన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. అప్పుడే బావగారి మీదకి మనసు పోయింది అంటే? రఘు నవ్వాడు. కాదన్నయ్య, క్లుప్తంగా విషయాలు చెప్పింది. పాపం అలాగా అన్నాడు. ఎలాగో ఆయన సర్దుకుంటారు, అమ్మతో అనేవు అంది. నాకా మాత్రం తెలుసులేవే. ఆమెను ఆఫీస్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. పెద్ద కాంపౌండ్లో ఉంది ఆఫీస్. ఒకవైపు గోడౌన్స్ ఉన్నాయి. రెండో వైపు పనివారికి కట్టిన రేకుల ఇళ్లున్నాయి. రెండింటి మధ్యన ఆఫీసు గదులున్నాయి. ముందు గదిలో ఎవరో ఒక అతను దురుకుతున్నాడు. కారు కనిపించలేదు. అతడు లేడనుకుని నిరాశ చెందింది. మీరా అమ్మా? పనివాడు నోరు వెళ్ళబెట్టాడు. అయ్యగారు లేరా? ఇప్పుడే లోపలికి వెళ్లారు. వెళ్ళండి. ఆమె గుండె దడదళ్లాడసాగింది. అతను కోపంతో 4 గంటించినా బయటపడరాదని పనివారు దూరంగా వెళ్లే వరకు ఆగిపోయింది. లోపల గదిలో సోఫాలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు. మాసిన గెడ్డంతో నీరసంగా కనిపించాడు. దోవతి కట్టుకున్నాడు. పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు. 2 అడుగులు ముందుకు వేసింది. గాజుల గలగలలు వినిపించాయేమో. కళ్ళు విప్పాడు. భయంతో ఆగిపోయింది. అతని కళ్ళు వెడల్పు కావడం, పేదాలు చిరునవ్వుతో విచ్చుకోవడం, అతని చెయ్యి ముందుకు రావడం ఒకేసారి జరిగాయి. ఆమె భయం సంకోచాలు పటాపంచలయ్యాయి. మరుక్షణమే అతని చేతుల్లో ఇమిడిపోయింది. ఏమో చెప్పబోయింది. అతని పెదవులు అప్పటికే ఆమె పెదవులను తాకాయి. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. సుజా నెమ్మదిగా పిలిచాడు. ఏది? కళ్ళు విప్పు, ఇటు చూడు. కళ్ళు విప్పితే ఈ కళ కరిగిపోతుంది. ఇలాగే ఉంటాను. సెంటిమెంటల్ ఫూల్వి. నవ్వుతూ ఆమెను కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. ప్రాణం లేనట్టు మళ్లీ అతని చేతుల్లో వాలిపోయింది. సుజా, మనసంతా భారంగా ఉంది. ఏదో రిలీఫ్ కావాలనిపించింది. నీ స్పర్శలో ఇంత హాయి ఉందనుకుంటే ఇంటికి పరిగెత్తుకొచ్చేవాణ్ణి. నన్ను క్షమించరు. ప్రాధేయపడింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రహస్యం బయట పెట్టాల్సి వచ్చిందో చెప్పింది. అదంతా మరిచిపో సుజా. న్యాయానికి క్షమార్పణ నేను అడగాలి. చికాకులో ఉన్నానేమో, ఒళ్ళెరగని కోపం వచ్చింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మీరింటికి రాకపోతే ఏడుపొచ్చింది. మాటిమాటికి ఏడిచే స్త్రీలంటే నాకింకా ఏడిపించాలనిపిస్తుంది. అమ్మో, అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అన్నమాటే. ఇంకో 2 రోజులు నన్ను క్షమించు. ఇంటికి రావడానికి కారు లేదు. కారు అమ్మేశాను. మోటార్ సైకిల్ రిపేర్ అయి వచ్చేదాకా ఊపిరాడదు. మీకు స్త్రీల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో చెబుతారా అంది. విష్ణు తెల్లబోయాడు. ఆఫీసు గొడవలు తను చెబితే స్త్రీల పట్ల తనకుండే అభిప్రాయం అడుగుతుందేమని. ఎందుకు? ఏ విషయంలో? సంసారంలో స్త్రీ పాత్ర వంటింటి వరకేనా? లేక భర్త సమస్యలు, కష్టసుఖాలు పంచుకునే అర్హత లేదంటారా? అలా ఎప్పుడూ కాదు. సంసార రథానికి స్త్రీ పురుషులు జోడు గుర్రాలు. ఏ ఒక్కరూ తమ బాధ్యత మరిచిపోయినా ఆ ఇల్లు నరకమే అవుతుంది. నమ్మమంటారా? అబద్ధం చెప్పే అవసరం ఏమొచ్చింది? లేచాడు. బాత్రూం వైపు వెళ్లబోతూ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళే ఆగాడు. ఇంట్లో నా ప్రవర్తన చూసి అలా అనుకునుంటావు కదూ. అంతులేని ఖర్చులు, ప్రణాళిక లేని పండగ పబ్బాలు చూసి ఇంట్లో అలా కట్టడి చేశాను. స్త్రీని బానిసలా చూస్తాననుకుంటున్నావా? అయితే మీ ఆఫీసులో చేయాల్సిన పనులేంటో చెప్పండి. మీ మేనేజర్కి ఇచ్చే జీతంలో సగం ఇవ్వండి చాలు. పని మాత్రం 2 జరుగుతుంది. నిజమా సుజా? నిజమేనండి. నా BA చదువుకు సార్థకం అవుతుంది. ఇంట్లో వారితో పోట్లాడాను అన్న చెడ్డ పేరు ఉండదు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్ల ప్రవర్తనకు పోట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మరి జీతం? తేలికైన వాయిదాలపై ఇస్తాను. ఆమె బొగ్గపై చిటికి వేసి బాత్రూంలోకి వెళ్ళాడు. ఆమె గది శుభ్రం చేసింది. అతను తల తుడుచుకుంటూ వచ్చాడు. పద, నిన్ను బస్టాండ్ వరకు దిగబెట్టొస్తాను. ఈ పూట మీరు రాందే నేను వెళ్ళను. ఎలా రావాలి సుజా? ఒక్కరోజు బస్సులో వస్తే శ్రీ యువరాజు గారి పరువు పోదు. అతని దగ్గరగా వెళ్ళింది. అతని భుజంపై గెడ్డం ఆంచింది. అప్పుడే స్నానం చేశాడేమో. చల్లగా హాయిగా ఉంది ఆ స్పర్శ. ప్లీజ్ పదండి. సరే, ప్లీజ్ అన్నాక తప్పుతుందా? నవ్వుతూ బట్టలు వేసుకోసాగాడు. నేనిలా మీకోసం వచ్చానని చెప్పారు మీ అమ్మతో.
అంత పసివాణ్ణేం కాదు. ఏమండి, నాదో చిన్న కోరిక. చెప్పు. కొంపదీసి ఏ కొత్త నెక్లెస్ అడుగుతావా ఏంటి అన్నాడు. అతని ముఖంలో రంగులు మారడం చూసి నవ్వింది. మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టేదేం కాదు. సుబ్బరామయ్యను పనిలోకి తీసుకోండి. నా వల్ల అతని కుటుంబం బాధపడడం ఇష్టం లేదు. సుబ్బరామయ్య బుద్ధి ఈ మధ్య వికసించినట్టుందే అని నవ్వాడు. అలాగే పదమరి. ఆమె నిట్టూర్చింది.